ఇప్పుడు మీరు చెప్తున్న దాని ಪ್ರಕಾರ ಈಗ ನೀವು ಹೇಳುತ್ತಿರುವಂತದರ ಪ್ರಕಾರ ನೋಡಿದ್ರೆ ఉదయం ఒక లెసన్ చెప్పుకున్నాం కదా. ಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ಪಾಠನ್ನ ಮಾಡ್ಕೊಂಡು ಅಲ್ವಾ. ఒక వ్యక్తి మొట్టమొదటి సత్యాన్ని గ్రహించాలి. ಮೊಟ್ಟಮೊದಲನೇದಾಗಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಸತ್ಯವನ್ನ ಗ್ರಹಿಸಬೇಕು. ఇప్పుడు ఇది మీరు అనుకోండి, ಈಗ ಇದು ನೀವು ಅಂದ್ಕೊಳ್ಳಿ. మన ముందు అనేక మతాలు ఉన్నాయి. ನಮ್ಮ ಮುಂದೆ ಅನೇಕ ಮತಗಳಿದಾವೆ. అనేక మతాలు మతಗಳಿದಾವೆ. అనేక మతాలు అంటే హిందూయిజం ఉంది, ముస్లిమ్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైన్స్ ఉన్నారు, ಕ್ರಿಶ್ಚಿಯನ್ಸ್ ఉన్నారు, ఇలా ಮೆನಿ ರಿಲಿಜಿಯಸ್. ಅಂದ್ರೆ ಅನೇಕರು ಹಿಂದೂಗಳಿದೆ, ಆಮೇಲೆ ಬೌದ್ಧ ಮತ ಇದೆ, ಮುಸ್ಲಿಂ ಮತ ಇದೆ, ಕ್ರೈಸ್ತ, ಹೀಗೆ ಅನೇಕ ಮತಗಳಿದಾವೆ. ఇప్పుడు వీటన్నిటిలో కూడా ఈ ಎಲ್ಲವುಗಳಲ್ಲಿ ಕೂಡ ಉದಾಹರಣೆ ಹಿಂದೂಸ್, ಈಗ ಹಿಂದೂ, ఇది ಮುಸ್ಲಿಂ ಮತ, ఇది ಕ್ರಿಶ್ಚಿಯನ್, ఇది జైన మత, ఇది బౌద్ధ మత, లేకపోతే ఇంకా పర్షియన్, పార్సిక్ మత, ఇలా అనేకమైనవి ఉన్నాయి. ఈ అనేక మతಗಳಿದಾವೆ. ఇప్పుడు మనం ఏం చేసామంటే ಈಗ ನಾವ್ ಏನ್ ಮಾಡಿದೀವಿ ಅಂತಂದ್ರೆ వీటన్నిటిని పరిశీలిస్తే, ಇವೆಲ್ಲಗಳನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದ್ರೆ హిందూ మతం కరెక్ట్ కాదు, హిందూ మత ಸರಿಯಲ್ಲ, ఇస్లాం కరెక్ట్ కాదు, ಮುಸ್ಲಿಮ್ಸ್ ಮತ ಸರಿಯಲ್ಲ, జైన్స్ కరెక్ట్ కాదు, జైన మత కరెక్ట్ అಲ್ಲ, బుద్ధిస్ట్ కరెక్ట్ కాదు, బౌద్ధ మత సరియಲ್ಲ, పర్షియన్ కరెక్ట్ కాదు, పారసిక మత కూడా సరియಲ್ಲ, లేకపోతే అసలు దేవుడే లేడని ఎథిక్స్ కరెక్ట్ కాదు, ಅಂದ್ರೆ ದೇವರೇ ಇಲ್ಲ ಅನ್ನುವಂತಹ ಹೇಳುವಂತವ್ರನ್ನು ಕೂಡ ಸರಿ ಇಲ್ಲ. ఇది ఒక్కటే కరెక్ట్, ఇది క్రిస్టియానిటీనే ಒಂದು కరెక్ట్ అని అక్కడికి వచ్చాం ಅನ್ನುವಂಥದಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ. మళ్ళీ క్రిస్టియానిటీసే కరెక్ట్ అని వచ్చిన తర్వాత ಮತ್ತೆ ಈ ಕ್ರಿಶ್ಚಿಯಾನಿಟಿ ಕರೆಕ್ಟ್ ಅಂತ ಬಂದಾಗ మళ్ళీ ఇక్కడికి వస్తే అనేక డినామినేషన్స్ ఉన్నాయి. ಮತ್ತೆ ಈ ಕ್ರಿಶ್ಚಿಯಾನಿಟಿಯಲ್ಲಿ ಅನೇಕ ಮತ ಶಾಖೆಗಳಿದಾವೆ. క్రిస్టియన్సే కరెక్ట్ అని మనం నిలబడితే, క్రిస్టియన్సే కరెక్ట్ ಅನ್ನುವಂಥದ್ರಲ್ಲಿ ನಾವು ನಿಂತ್ಕೊಂಡ್ರೆ మళ్ళీ అనేక మత శాఖలు కనబడతాయి. ಮತ್ತೆ ಅವುಗಳಲ್ಲಿ ಅನೇಕ ಶಾಖೆಗಳು ಕಂಡು ಬರ್ತವೆ. కాబట్టి ఇందులో మళ్ళీ ఆర్సిఎం ఉంది, ಮತ್ತೆ ఈ క్రిస్టియానిటీಯಲ್ಲಿ ఆర్సిఎం ಇದೆ, అందులో నుండి మళ్ళీ లూథరన్స్ వచ్చారు, ಮತ್ತೆ ಇದರಲ್ಲಿಂದ ಮತ್ತೆ ಲೂಥರನ್ನವರು ಹೊರಗೆ ಬಂದ್ರು, అందులో నుండి బ్యాప్టిస్ట్ వచ్చారు, ಮತ್ತೆ ಅವುಗಳಲ್ಲಿ ಬ್ಯಾಪ್ಟಿಸ್ಟ್ ಅವರು ಬಂದ್ರು, అలాగే సిఎస్ఐ వచ్చారు, సిఎస్ఐ ಅವರು ಬಂದ್ರು, పెంతెకోస్తు వచ్చారు, పెంతెకోస్తు ಅವರು ಬಂದ್ರು, లేకపోతే ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అలాగా ಮೆಥಡಿಸ್ಟ್, పెంతెకోస్తు, ಈಗ ಅನೇಕ ಬಂದ್ಬಿಟ್ಟು సుమారు 3600 డినామినేషన్స్ ఉన్నాయి. ಸುಮಾರು 3600 ಡಿನಾಮಿನೇಷನ್ಸ್ ಗಳಿದಾವೆ. ಡಿನಾಮಿನೇಷನ್ಸ್ అన్నప్పుడు, డినామినేషన్ ಅನ್ನುವಾಗ అవన్నీ బైబిల్కి సంబంధించినవి కాదు, ಅವೆಲ್ಲವೂ బైబిల్ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತವುಗಳು ಅಲ್ಲ. బైబిల్ ప్రಕಾರ ఎఫెసీ పత్రికే 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో, 4ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನದಿಂದ 6ನೇ ವಚನದವರೆಗೆ 7 ఒకట్లు కనబడుతుంది. ಅಲ್ಲಿ 1 ಅನ್ನುವಂತವುಗಳು 7 ನಮಗೆ ಕಂಡು ಬರ್ತವೆ. 7 ones, ಅಲ್ಲಿ 7 ones ಗಳು ನಮಗೆ ಕಂಡು ಬರ್ತವೆ. 7 ఒకట్లు, ಅಲ್ಲಿ 7 ಒಂದುಗಳು ನಮಗೆ ಕಂಡು ಬರ್ತವೆ. 7 ఒకట్లలో కూడా ಆ 7 1 ಅನ್ನುವಂತವುಗಳಲ್ಲಿ ఒకటే దేవుడు, ఒక్కడే, వన్ గాడ్, ಅಲ್ಲಿ ದೇವರು ಒಬ್ಬನೇ, వన్ లార్డ్, ಒಬ್ಬನೇ ಕರ್ತನು, వన్ ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್, ಒಬ್ಬನೇ ಆತ್ಮನು, వన్ ಚರ್ಚ್, ಒಂದೇ ದೇಹ, ಒಂದೇ ಸಭೆ, వన్ ఫెయిత్, one hope, only niche, only Krishna, and one baptism, only salvation. Only Krishna. Even one Sri, any one, ಎಷ್ಟು one. కానీ ಆದ್ರೆ ವಿಶ್ವಾಸಗಳು, ಅವ್ರು ನಂಬಿದೆ,
ఏడు విశ్వాసం లేదు, యూదులలో పంపిణీ ఏడు విశ్వాసం లేదు, అతిలో పంపిణీ ఎన్నుంటే విశ్వాసం ఉన్నాయి. అంటే ఈ వ్యక్తిలో అటు కూడా నమ్మిలేదు. అంటే విశ్వాసం లేక వన్ ఫెయిత్ అనేది మనకు ಅಂದ್ರೆ ಒಂದಿಗೆ ಅನ್ನೋದ್ರಲ್ಲಿ ಒಂದೇ ನಂಬಿಕೆ ಮಾತ್ರ ಸಾಧ್ಯವಾಗುತ್ತದೆ. ಅಂದ್ರೆ ಡಿನಾಮಿನೇಷನ್ ವನ್ ಫೆಯಿತ್ ಇರುತ್ತದೆ. ಅಂದ್ರೆ ಈ ಡಿನಾಮಿನೇಷನ್ಸ್ ಗಳಲ್ಲಿ ಒಂದೇ ನಂಬಿಕೆ ನಾವು ಬರಲ್ಲ. ಅಂದ್ರೆ ಒಂದೇ ಶಿಕ್ಷಕನ ಅನ್ಕೊಂಡಿರ್ತಾರೆ. ಎಲ್ಲೋ ಬಾಪ್ತಿಸಂನಲ್ಲಿ విశ్వాసాల్లో తేడా ఉంది. ಅಂದ್ರೆ ನಂಬಿಕೆಗಳಲ್ಲಿ ವ್ಯತ್ಯಾಸಗಳು ಕಂಡು ಬರ್ತಾ ಇದಾವೆ. అప్పుడు మళ్ళీ నువ్వేం చేయాలంటే ಮತ್ತೆ ನಾವುಗಳು ఏం ಮಾಡ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ అనేక మతాల్లో నుంచి ఒక దాన్ని ఎలాగైతే ఫిల్టర్ చేసుకున్నావో ಎಲ್ಲಾ మతಗಳಲ್ಲಿ ಯಾವ ಒಂದು మతವನ್ನ ನಾವು ಆರಿಸಿಕೊಂಡ್ವೋ మళ్ళీ ఇక్కడ నువ్వు డినామినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ಮತ್ತೆ ನೀನು ಡಿನಾಮಿನೇಷನ್ ಗೆ ಬರುವಾಗ ಇವನ್ನಿట్లో మళ్ళీ వాక్యానుసారమైంది ఏది? ఇవెల్లವುಗಳಲ್ಲಿ వాక్యానుసారವಾಗಿರುವಂತದ್ದು ಯಾವುದು? వాక్యం ఏం చెప్తుంది, గ్రంథం ఏం చెప్తుంది? వాక్యం ఏం ಹೇಳ್ತದೆ, లోక ఏం ಹೇಳ್ತದೆ? ఇందులో మానవ కల్పితాలేవి, దేవుని యొక్క వాక్యం ఏది? ಇವುಗಳಲ್ಲಿ ಮಾನವ ಕಲ್ಪಿತವಾದಂತವುಗಳು ಯಾವುವು, ದೇವರು ಉದ್ದೇಶಿಸಿರುವಂತದ್ದು ಯಾವುದು? ಈ ಏಡಿಟ್ಟಿ ಅಡ್ಡಂ పెట్టుకుని ఈ ఏడు ಇವುಗಳನ್ನು ನಾವು ಮುಂದಿಟ್ಕೊಂಡು మళ్ళీ వీటిని మనం పరిశీలన చేస్తే ಮತ್ತೆ ಇವುಗಳನ್ನು ಕುರಿತು ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದ್ರೆ ఇప్పుడు ఆర్సీఎం ఉందనుకోండి, ఆర్సీఎం ಇದೆ ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ, విగ్రహారాధన చేస్తారు, ಇಲ್ಲಿ విగ్రహారాధನೆ ಮಾಡ್ತಾರೆ. అంటే ఇది మళ్ళీ ఎక్కడ తీసుకుపోయింది, హిందూయిజం దగ్గర తీసుకుపోయింది. ಮತ್ತೆ ಇದು ಎಲ್ಲಿ ಕರ್ಕೊಂಡು ಹೋಯ್ತು, ಹಿಂದುತ್ವಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತು. ఒకవేళ ఆర్సీఎం ఉందనుకోండి, ಒಂದ್ ವೇಳೆ ಆರ್ಸೀಎಂ ಇದೆ ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಚಿಲಕರಿಂಪು ಬಾಪ್ತಿಸ್ಮ ಇస్తారు, ಅವರು ಚಿಮುಕಿಸುವಂತ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಮಾರಿపోయింది. ಅಲ್ಲಿ ಬದಲಾಯ್ತು ದೀಕ್ಷಾಸ್ಥಾನ, వాళ్ళ ಫೇತ್ ಮಾರಿపోయింది, ಅಲ್ಲಿ ಅವರ ನಂಬಿಕೆ ಬದಲಾಗೋಯ್ತು, వాళ్ళ ಹೋಪ್ ಮಾರಿపోయింది, ಅಲ್ಲಿ ಅವರ ನಿರೀಕ್ಷೆ ಬದಲಾಗೋಯ್ತು. ఒకవేళ ఈ మూడు పక్కన పెడితే పక్కన పెట్టండి, ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಮೂರು ಒಂದೇ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. కాబట్టి వన్ చర్చ్ అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అది కాదు ఇది. ಅಂದ್ರೆ ಒಂದೇ ಸಭೆ ಅನ್ನುವಂತದ್ರಲ್ಲಿ ದೇವ್ರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ರು ಅದನ್ನ ಅವರು ಅಲ್ಲಿ ಕಳಿತಾರೆ. ಲೂಥರನ್ಸ್ ಬೈಬಲ್ మనకు కనబడదు, ಅಂದ್ರೆ ಲೂಥರನ್ಸ್ ಅಲ್ಲೂ ಕೂಡ ಬೈಬಲ್ ಕಂಡು ಬರಲ್ಲ, ಇವೇಮಿ మనకు కనబడదు, ಇವು ಯಾವ ಕೂಡ ಕಂಡು ಬರಲ್ಲ ನಮಗೆ. చర్చ్ అంటే ಸಭೆ ಅಂತಂದ್ರೆ బైబిల్లో మనకు కనబడేది ఏంటంటే, బైబిల్ ಅಲ್ಲಿ ನಮಗೆ ಕಂಡು ಬರುವಂತದ್ದು ಯಾವುದು ಅಂತಂದ್ರೆ చర్చ్ అంటే ప్రభు యొక్క ప్రాపర్టీ. సభೆ ಅಂತಂದ್ರೆ ಕರ್ತನ ಒಂದು ಆಸ್ತಿ. సంఘము అనేది క్రీస్తు యొక్క సొత్తు. సభೆ ಅನ್ನುವಂಥದ್ದು క్రిస్తನ ಒಂದು సొత్తు, ಅದು ಆಸ್ತಿ. సంఘము అంటే బిల్డింగ్ కాదు, సభೆ ಅಂತಂದ್ರೆ బిల్డింగ్ ಅಲ್ಲ. సంఘము అంటే కన్స్ట్రక్షన్ కాదు, సభೆ ಅಂತಂದ್ರೆ కట్టಡ అಲ್ಲ. సంఘము అన్నప్పటికీ సభೆ ಅಂತಂದ್ರೆ ఎవరైతే లోకంలో నుండి దేవునికి లోబడ్డానికి ముందుకు వస్తారో, ಯಾರ್ಯಾರು ಲೋಕದೊಳಗಿಂದ ದೇವರಿಗೆ ಒಳಗಾಗಬೇಕಂತೇಳಿ ಬರ್ತಾರೋ, లోబడే ప్రజలు, ದೇವರಿಗೆ ಒಳಗಾಗುವಂತ ಜನಗಳೇ ಸಭೆ. విధేయత చూపించే ప్రజలు, ದೇವರಿಗೆ ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸುವಂತ ಪ್ರಜೆಗಳೇ ಸಭೆ. యేసు ప్రభు ఏం చెప్తే అది చేస్తాం అని నమ్మే ప్రజలు, యేసు క్రీస్తుని ఏం ಹೇಳ್ತಾನೋ ಅದನ್ನ ನಾವು ಮಾಡ್ತೀವಿ ಅನ್ನುವಂತಹ ನಂಬುವಂತವರು ಸಭೆ. యేసు క్రీస్తు మాకు ప్రభు, మా రాజు, మా ఏలికని నమ్మే ప్రజలు, యేసు క్రీస్తును ನಮ್ಮ ಅರಸನು, ನಮ್ಮ ಆಳ್ವಿಕೆಯನ್ನು ಮಾಡುವಂತ ಆತನ ರಾಜನು ಅನ್ನುವಂತ ಯಾರು ನಂಬ್ತಾರೋ ಅವರು ಸಭೆ. కాబట్టి ఇప్పుడు ఏది నిజమైన సంఘం అన్నప్పుడు, ಯಾವುದು నిజವಾದ సభೆ ಅಂತಂತಂದರುವಾಗ, ఎవరైతే తమ శిరస్సుగా క్రీస్తు ప్రభుని అంగీకరించే సమాజం ఉందో వాళ్ళు నిజమైన సంఘము. ಯಾರು ತಮ್ಮ ಅರಸನನ್ನಾಗಿ ತಮ್ಮ ಶಿರಸ್ಸನ್ನಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸ್ತಾರೋ ಅವರು ಸಭೆ. అంటే ఒక ముగ్గురు నలుగురు కలిసి, ಆಗ ಇಬ್ರು ಮೂರು ಸೇರಿ వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ నిర్ణయం అది? ಈಗ ಒಬ್ಬರು ನಿರ್ಣಯಕ್ಕೆ ಬಂದ್ರು. ಏನ ನಿರ್ಣಯ? ప్రభు ఏం చెప్తాడో అదే చేద్దాం. యేసు క్రీస్తు ఏం చెప్తాడో అది ಮಾಡೋಣ. గ్రంథం ఏం చెప్తాడో అదే చేద్దాం. గ్రంథం ఏం చెప్తాడో అది ಮಾಡೋಣ. దేవుడి చిత్తం ఏముందో అది చేద్దాం. దేవుడి చిత్తం ఏమిదో అది ಮಾಡೋಣ. మానవ అభిప్రాయాలు, మనుషుల అభిప్రాయాలు ಬೇಡ. మానవ ఉద్దేశాలు, మనుషుల ఉద్దేశాలు ಬೇಡ. మానవ తలంపులు, మనుషుల తలంపులు ಬೇಡ. కల్పనలు ಬೇಡ. కాబట్టి పరిపూర్ణంగా గ్రంథం మీద ఆధారపడాలి.
మైకా అయిన అపోస్తలుల బోధ ప్రకారంగా బ్రతుకుతాం. అపోస్తలుల బోధన ప్రకారమే నా బ్రతుకుతాం. అంటే అప్పుడు నీ సిద్ధాంతం కాదు, నీ సిద్ధాంతం కాదు, నీ సిద్ధాంతం కాదు, ರಾಜೇ ಸಿದ್ಧಾಂತ ಅಸಲೇ ಕಾದು. ಅಂದ್ರೆ ನನ್ನ ನಿನ್ನ ಮತ್ತಿನ್ಯಾರ ಸಿದ್ಧಾಂತಗಳು ಅಲ್ವೇ ಅಲ್ಲ. వాటితో మనకు పని లేదు. అವುಗಳೊಟ್ಟಿಗೆ ನಮ್ಗೆ ಏನ್ ಕೆಲಸ ಇಲ್ಲ. మనకి ఏది ముఖ్యం? నಮಗೆ ಯಾವುದು ముఖ్ಯ? ನಮಗೆ క్రొత్త నిబంధన ముఖ్యం. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ನಮಗೆ ಮುಖ್ಯ. అపోస్తలుల ఉపదేశం ముఖ్యం. అపోస్తలుల ఉపదేశం ನಮಗೆ ಮುಖ್ಯ. దీనికే మేము కట్టుబడి బ్రతుకుతాం. ಇದಕ್ಕೋಸ್ಕರವೇ ನಾವು ಕಟ್ಟಿಬದ್ಧರಾಗಿರೋಣ. కాబట్టి అలాగుండేటువంటి దాంట్లో ಆಗಿರುವಂತವುಗಳಲ್ಲಿ ಇದು ಕ್ರಿಸ್ತ ಸಂಘము, ಕ್ರಿಸ್ತನ ಸಭೆ, క్రీస్తు సంఘము, క్రిస్తన సభೆ. అలాగని ಹಂಗಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಕ್ರಿಸ್ತು ಸಂಘಂ ಅనే ಬೋರ್ಡ್ ఉన్నంత మాత్రం అది కరెక్ట్ కాదు. క్రిస్తన సభೆ ಅಂತೇಳಿ ಬೋರ್ಡ್ ಇದ್ದು ಮಾತ್ರಕ್ಕೆ ಅದು ಕ್ರಿಸ್ತನ ಸಭೆ ಅಲ್ಲ. ಬೋರ್ಡ್ಗೆ ಪರಿಮಿతం అయితే అది క్రీస్తు సంఘం కాదు. ಅಂದ್ರೆ ಕ್ರಿಸ್ತನ ಸಭೆ ಅನ್ನುವಂಥದ್ದು ಬೋರ್ಡ್ಗೆ పరిమితವಾಗಿರುವಂತದ್ದು ಕ್ರಿಸ್ತನ ಸಭೆ ಅಲ್ಲ. క్రీస్తు ప్రభు శరీరంలో అవయవాలుగా మెలిగేదే క్రీస్తు సంఘం. ಕ್ರಿಸ್ತನ ಸಭೆ ಎಂಬ ದೇಹದಲ್ಲಿ ನಾವು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಅಂಗಾಂಗಗಳಾಗಿ ಹೊಂದಿಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥವರೇ ಸಭೆ, ನಿಜವಾದ ಸಭೆ. ಪರಿಶುದ್ಧತೆಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಇಚ್ಚೇದೇ ಕ್ರಿಸ್ತ ಸಂಘ. పరిశుద్ధతಗೆ ప్రాముఖ్యತೆಯನ್ನು కొಡುವಂತದ್ದೇ క్రిస్తన సభೆ. తమ జీవితాల్లో పరిశుద్ధతను మెయింటైన్ చేసేవారు క్రిస్త సంఘం. తమ జీవితಗಳಲ್ಲಿ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ಮೇಂಟೈನ್ ಮಾಡತಕ್ಕಂಥವರೇ ಸಭೆ. ಐಕ್ಯತೆಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ఇచ్చేవారు క్రిస్త సంఘం. ఐక్యತೆಗೆ ಆದ್ಯತೆಯನ್ನು ಕೊಡ್ತಕ್ಕಂಥವರೇ ಸಭೆ. ಶಿರಸ್ಸು యొక్క ಆಜ್ಞೆಗಳಿಗೆ ಲೋಬಡೇವಾರು ಕ್ರಿಸ್ತ ಸಂಘ. ಶಿರಸ್ಸಿನಿಂದ ಬರುವಂತ ಆಜ್ಞೆಗಳಿಗೆ ವಿಧೇಯರಾಗಿ ಒಳಗಾಗ್ತಕ್ಕಂಥವರೇ ಸಭೆ. కాబట్టి అప్పుడు మళ్ళీ మనం దీని అంతటినే మనం ఫిల్టర్ చేసి ఆలోచిస్తే ఇవెల్లవలను కూడా కూలంకుషವಾಗಿ ನಾವು ఆలోచన ಮಾಡಿದ್ರೆ దీన్ని బైబిల్ జోడించుకుని నువ్వు పరిశీలన చేయగలిగితే, బైబిల్ అನ್ನು జోడిಸಿ ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದ್ರೆ మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తావు. ಮತ್ತೆ ನಾವು ಅಲ್ಲಿಗೆ ಬರ್ತೀವಿ. క్రీస్తు సంఘము, క్రిస్తన సభೆ. క్రీస్తు సంఘం అన్నప్పటికీ క్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, క్రిస్తన సభೆ అంత తక్షಣ క్రిస్తుని ఏం ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, ఇదిగో దేవుడు ఒక్కడే అని నమ్మాలి, దేవుడు ಒಬ್ಬನೇ ಅಂತೇಳಿ ನಂಬಬೇಕು. దేవుడు ఒక్కడే, దేవుడు ಒಬ್ಬನೇ, ఆయన తండ్రి, ఆతను ತಂದೆ ಎಂಬಾತನು, మరియు ప్రభు ఒక్కడే, నಮಗೆ కర్తను ಒಬ್ಬನೇ, ఆయన యేసుక్రీస్తు, ఆతనే యేసుక్రీస్తును, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ಶುದ್ಧಾತ್ಮನು. ముగ్గురు వేర్వేరుగా ఉన్నారు, వ్యక్తిగతವಾಗಿ ಮೂವರು ಬೇರೆ ಬೇರೆ ಆಗಿದ್ದಾರೆ, కానీ ముగ్గురు యొక్క స్వభావం ఒక్కటే. ఆದ್ರೆ ಮೂವರ ಸ್ವಭಾವವೂ ಒಂದೇ, ఒకరికొకరు వ్యతిరేకంగా లేదు, ಒಬ್ಬರು విరోధిಗಳಾಗಿಲ್ಲ. ఇదిగో ఒకే విశ్వాసం, ఇదిగో ಒಂದೇ ನಂಬಿಕೆ. ఏంటా విశ్వాసం? ఏనా ನಂಬಿಕೆ? యేసు దేవుని కుమారుడు అని విశ్వాసం. యేసు దేವರ ಕುಮಾರನು ಎಂಬುದಾಗಿ ನಂಬುವಂತ ಒಂದು ನಂಬಿಕೆ. యేసు దేవుని కుమారుడు అని అంటే యేసు ದೇವರ ಮಗನು ಅಂದ್ರೆ ఇశ్రాయేలు వారికి రాజు అని అర్థం, ఇశ్రాయేలుಗೆ అరసులు ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ, ఆయన అభిషక్తుడు అని అర్థం, అభిషక్తుడు ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ, ఆయన క్రీస్తు అని అర్థం, ಆತನ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ, అంటే మన ఏలిక అని అర్థం, ಅಂದ್ರೆ నమ్మನ್ನು ఆಳುವಂತಹ యజమాన ఆతను. కాబట్టి నన్ను గురించి ప్రజలు ఏం చెప్పుకున్నారు అని అడిగినప్పుడు కర్తవాದ యేసుక్రీస్తునವರು నన్నನ್ನು ಕುರಿತು ಜನಗಳು ಏನಂತ ಹೇಳ್ತಾರೆ ಅಂತ ಕೇಳಿದಾಗ పేతురు అన్నాడు కదా, పేతురు అన్నాడు, పేతురు ಹೇಳ್ತಾನೆ, నీవు సజీవుడమైన దేవుని కుమారుడు క్రీస్తువు, నీవు జీవ స్వరూపನಾದ ದೇವರ ಕುಮಾರನು ಬರಬೇಕಾದಂತ ಕ್ರಿಸ್ತನು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అప్పుడు వెంటనే యేసుప్రభు అన్నాడు, తక్షಣ యేసుక్రీస్తు ಹೇಳ್ತಾನೆ, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, యోనన మగనాದ సీమోననే నీవు ధన్యను, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని ఈ నరుడు నీకు బయలుపరచలేదు, ఈ గుట్టున పరలోకದಲ್ಲಿರುವಂತ ತಂದೆ ನಿನಗೆ ತಿಳಿಸಿದ್ದಾನೆ ಹೊರತು ಯಾವ ಮನುಷ್ಯನು ಕೂಡ ನಿನಗೆ ತಿಳಿಸಲಿಲ್ಲ. కాబట్టి ఈ బండ మీద అంటే ఈ విశ్వాసం మీద సంఘాన్ని కడతాను అన్నాడు. ఆದ್ರಿಂದ ఈ బంಡೆ ಮೇಲೆ ಅಂದ್ರೆ ఈ ಒಂದು ನಂಬಿಕೆಯ ಮೇಲೆ ನಾನು ಸಭೆಯನ್ನು ಕಟ್ತೀನಿ. అంటే ఈ పునాది మీద, ఏ పునాది? విశ్వాಸ పునాది. ಅಂದ್ರೆ ಈ ಬಂಡೆಯ ಮೇಲೆ ಅಂದ್ರೆ ನಂಬಿಕೆ ಎಂಬ ಬುನಾದಿಯ ಮೇಲೆ ఏంటి విశ్వాసం? ఏంటి? ఏం ನಂಬಿಕೆ ಏನು? యేసు దేవుని కుమారుడని క్రీస్తు అనే విశ్వాసం మీద కట్టబడేది క్రీస్తు. యేసు ದೇವರ ಕುಮಾರನಾಗಿರುವಂತಹ ಕ್ರಿಸ್ತನು, ಮೆಸ್ಸಿಯನು ಅಂತೇಳಿ ನಂಬುವಂತ ಒಂದು ಬಂಡೆ. అనేక డినామినేషన్స్ ఉన్నప్పుడు, అనేక డినామినేషన్ಗಳು ಇರುವಾಗಲೂ ಕೂಡ దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం కలిగినవి కాదు. ఇవెల్లవೂ ಕೂಡ ದೇವರ ಏರ್ಪಾಟಿನ ಮೇರೆಗೆ ಉಂಟಾದಂತವುಗಳಲ್ಲ. కాబట్టి వాటి వల్ల నీకు రక్షణ లేదు, ಆದ್ರಿಂದ ಅವುಗಳಿಂದಾಗಿ ನಿಮಗೆ ರಕ್ಷಣೆ ಅನ್ನುವಂಥದ್ದು ಇಲ್ಲ, వాటి వల్ల నీకు పాప క్షమాపణ లేదు, ಅವುಗಳಿಂದಾಗಿ ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ಅನ್ನುವಂಥದ್ದು ಇಲ್ಲ, వాటి వల్ల విమోచన లేదు, ಅವುಗಳಿಂದಾಗಿ ವಿಮೋಚನೆ ಅನ್ನುವಂಥದ್ದು ಕೂಡ ಇಲ್ಲ, వాటి వల్ల పాతాళ లోక సమస్యకు పరిష్కారం లేదు, ಅವುಗಳಿಂದ ಪಾತಾಳ ಲೋಕದ ಸಮಸ್ಯೆಯ ಒಂದು ಪರಿಹಾರನೂ ಕೂಡ ಇಲ್ಲ. అది కేవలం నీ తృప్తి,
ಅದು ಕೇವಲ ನಿನ್ನ ಒಂದು ತೃಪ್ತಿ ಅಷ್ಟೇ. నేను ఏదో ఒక సంఘంలో ఉన్నానులే అనే తృప్తి. ಯಾವುದೋ ಒಂದು ಸಭೆಯಲ್ಲಿ ಇದ್ದೀನಿ ಅನ್ನುವಂತ ಒಂದು ತೃಪ್ತಿ ಅಷ್ಟೇ అది ನಿನಗೆ. బైబిల్లో వెతికితే బైబిల్లో కనబడదు. ಅದನ್ನ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಹುಡುಕಿದ್ರೆ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಕಾಣಲ್ಲ. అపోస్తలుల బోధకి భిన్నంగా ఉండేది అది. ಅದು ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಗೆ ಭಿನ್ನವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು. ఇదిగో ఇదైతే ಆದ್ರೆ ಈ ಕ್ರಿಸ್ತ ಸಭೆ ఒకే విశ్వాసం మీద కట్టబడింది. ಒಂದೇ ನಂಬಿಕೆಗೆ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿದೆ. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసం మీద కట్టబడింది. ಯೇಸು ದೇವ ಕುಮಾರನಾದ ಕ್ರಿಸ್ತನು ಎಂಬಂತ ಒಂದು ವಿಶ್ವಾಸದ ಬಂಡೆ ಮೇಲೆ ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿದೆ. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అన్నాడు. ಪಾತಾಳ ಲೋಕದ ಬಲವು ಅದನ್ನು ಅಲುಗಾಡಿಸಲಾರದು. నువ్వు చనిపోయిన మరుక్షణం ನೀನು ಸತ್ತ ತಕ್ಷಣದಲ್ಲೇ పాతాళము సమస్య. ಇಲ್ಲಿ ಪಾತಾಳದ ಒಂದು ಸಮಸ್ಯೆ. పాతాళం ప్రతి మనిషిని మింగేసి అపరిమితంగా తన నోరు తెరుచుకుని ఉంటాడు. ಅಂದ್ರೆ ಪಾತಾಳ ಸಾಯ್ತಕ್ಕಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನ ನುಂಗುವುದಕ್ಕೂ ತನ್ನೊಳಗೆ ಕರ್ಕೊಳ್ಳೋದಕ್ಕೂ ಅದು ಬಹಳ ಆತುರಗೊಂಡು ಕಾಯ್ತಾ ಇರ್ತದೆ. నీవు కన్ను మూసి చనిపోయిన మరుక్షణం ನೀನು ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ಸತ್ತೋದ ತಕ್ಷಣದಲ್ಲೇ పాతాళం నిన్ను మింగేస్తుంది అన్నాడు. మింగుతుంది. ಅಂದ್ರೆ ಪಾತಾಳ ನಿನ್ನನ್ನು ನುಂಗುವುದಕ್ಕೆ ಬರ್ತಾ ಇದೆ. చనిపోయిన తరువాత పాతాళం నీకు సమస్యగా ఉండకుండా ఉండాలంటే ಸತ್ತ ತಕ್ಷಣದಲ್ಲಿ ಪಾತಾಳ ಅನ್ನುವಂಥದ್ದು ನಿನಗೆ ಸಮಸ್ಯೆ ಆಗಿ ಇರಬಾರದು ಅಂತಂದ್ರೆ ఇదిగో నీ భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు సంఘంలో ఉండాల. ಭೂಮಿ ಮೇಲೆ ಇರ್ತೇನೆ ನೀನು ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯಲ್ಲಿ ಇರಬೇಕು. మళ్ళీ చెప్తున్నాను, ಮತ್ತೆ ಹೇಳ್ತಾ ಇದೀನಿ, క్రీస్తు సంఘం అంటే ఒక ఇన్స్టిట్యూట్ కాదు. ಕ್ರಿಸ್ತನ ಸಭೆ ಅಂತಂದ್ರೆ ಒಂದು ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಅಲ್ಲ. క్రీస్తు సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు. ಕ್ರಿಸ್ತನ ಸಭೆ ಅಂದ್ರೆ ಒಂದು ಬಿಲ್ಡಿಂಗ್ ಅಲ್ಲ. క్రీస్తు సంఘం అంటే విధేయత చూపించే ప్రజలు. ಕ್ರಿಸ್ತನ ಸಭೆ ಅಂತಂದ್ರೆ ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸುವಂತ ಜನಗಳು ಎಂಬುದಾಗಿ ಅರ್ಥ. నువ్వు ఎవరి మాట వింటావు? ನೀವ್ ಯಾರ ಮಾತು ಕೇಳ್ತೀರಿ? ప్రభు మాట వింటాను. ನಮ್ಮ ಒಡೆಯನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮಾತು ఏ ಕೇಳ್ತೀರಿ. మనిషి అయినా నాకు లెక్కలేదు. ಯಾವ ಮನುಷ್ಯನೆಂಬುದಾಗಿ ನಮಗೆ ಲೆಕ್ಕಕ್ಕಿಲ್ಲ. మనుషులకి నేను ప్రాముఖ్యత ఇవ్వను. ಮನುಷ್ಯರಿಗೆ ನಾವು ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡುವವರಲ್ಲ. దేవునికే ఇంపార్టెన్స్ ఇస్తాను. ದೇವರಿಗೆ ನಾವು ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡ್ತೀವಿ. ఆయన పంపిన ప్రభుకే ప్రాముఖ్యత ఇస్తాను. ಆತನು ಕಳುಹಿಸಿಕೊಟ್ಟಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ನಾವು ಪ್ರಾಮುಖ್ಯತೆ నేను ಕೊಡ್ತೀವಿ. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో గ్రంథమే చెప్పాలి. ನಾನು ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಏನ್ ಮಾಡಬಾರದು ಎಂಬುದಾಗಿ ಗ್ರಂಥವೇ ನನಗೆ ತಿಳಿಸ್ಬೇಕು. గ్రంథం చెప్తేనే చేస్తాను, అది చేయను. ಗ್ರಂಥ ಹೇಳಿದ್ರೆ ಮಾಡ್ತೀನಿ ಹೊರತಾಗಿ ಇಲ್ಲಂದ್ರೆ ನಾನು ಇಲ್ಲ. నా ఇష్టానుసారంగా ఆరాధించును. ನನ್ನ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ನಾನು ಆರಾಧಿಸುದಿಲ್ಲ. నా ఇష్టానుసారంగా ప్రభురాత్రి తీసుకోను. ನನ್ನ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ಕರ್ತನ ಭೋಜನದಲ್ಲಿ ನಾನು ಪಾಲು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. నా ఇష్టానుసారంగా పండగలు చేయను. ನನ್ನ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ನಾನು ಹಬ್ಬಗಳನ್ನು ಮಾಡಲ್ಲ. నేను ఏం చెయ్యాలన్నా గ్రంథం చెప్పాలి. ನಾನು ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೂ ಕೂಡ ಅದಕ್ಕೆ ಗ್ರಂಥವೇ ಹೇಳ್ಬೇಕು. గ్రంథ ನನಗೆ ఆధారం ఉంటేనే చేస్తాను. ಗ್ರಂಥ ಆಧಾರ ಇದ್ರೆ ಮಾತ್ರ ಅದನ್ನ ನಾನು ಮಾಡ್ತೀನಿ. కానీ ఇప్పుడు మిగిలిన మత శాఖలు ఉన్నాయి చూసారా? ಈ ಉಳಿದ ಮತಶಾಖೆಗಳಿದೆ ನೋಡಿದ್ರೆ వీళ్ళు ఏం చేశారంటే ಇವ್ರು ಏನ್ ಮಾಡಿದ್ರು ಅಂದ್ರೆ మొత్తం సిద్ధాంతాలన్నీ మార్చేసుకున్నారు వీళ్ళు. ಅವು ಎಲ್ಲ ಸಿದ್ಧಾಂತಗಳನ್ನ ಅವರು ಬದಲಾಯಿಸ್ಬಿಟ್ರು ಅವರು. ఉదాహరణకు ప్రభురాత్రి భోజనం ఉందనుకోండి. ಉದಾಹರಣೆಗೆ ಕರ್ತನ ಭೋಜನ ಇದೆ ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ. ఇదిగో వీళ్ళు ఇచ్చే విధానం వేరు, ಇವ್ರು ಕೊಡುವಂತ ವಿಧಾನ ಬೇರೆ, వీళ్ళు అనుసరించే విధానం వేరు, ಆ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ಇವರು ಅನುಸರಿಸುವಂತ వీళ్ళు ವಿಧಾನ ಬೇರೆ, అనుసరించే విధానం వేరు. ಅವ್ರ ವಿಧಾನ ಬೇರೆ. వారానికి నెలలో ఒక వారం, ಅಂದ್ರೆ ತಿಂಗಳಲ್ಲಿ ಒಂದು ವಾರ ಮಾತ್ರ ಕೊಡ್ತಾರೆ. ఆ నెలలో మొదటి ఆదివారం కొంతమంది, ಆ ತಿಂಗಳಲ್ಲಿ ಮೊದಲನೇ ಭಾನುವಾರ, నెలలో చివరి ఆదివారం కొంతమంది, ಇಲ್ಲಂತಂದ್ರೆ ಕೊನೆಯ ಭಾನುವಾರ, సంవత్సరానికి ఒకసారి ప్రభురాత్రి భోజనం తీసుకునే వాళ్ళు కొంతమంది, ವರ್ಷಕ್ಕೆ ಒಂದು ಭಾನುವಾರ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತವ್ರು ಕೆಲವು ಜನ. రకరకాలు ఉన్నాయి. ವಿಧ ವಿಧವಾದಂತ ಒಂದು ಅಭಿಪ್ರಾಯಗಳಿವೆ. నేను క్రీస్తు సంఘంలోనికి నేను ప్రవేశిస్తే ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯೊಳಗಡೆ ನೀನು ಪ್ರವೇಶ ಮಾಡಿದ್ರೆ ప్రభు బైబిల్ గ్రంథంలో ఏం కోరాడో అదే నేను చేస్తాను. ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಕರ್ತನ ಏನ್ ಕೋರಿದನೋ ಆ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಅದನ್ನೇ ಮಾಡ್ತೀನಿ. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳ ಪುಸ್ತಕ 20:7 ವಾರದ ಮೊದಲನೇ ದಿವಸದಲ್ಲಿ ರೊಟ್ಟಿ ಮುರಿಯುವ ನಿಯಮಕ್ಕಾಗಿ ನಾವು ಕೂಡಿ ಬಂದಾಗ, ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు నేను చేస్తాను. ವಾರದ ಮೊದಲನೇ ದಿನ ಯಾವಾಗ ಬರ್ತದೋ ಅವಾಗ ನಾನು ರೊಟ್ಟಿ అది ಮುರಿತೀನಿ. మొదటి ఆదివారమా, చివరి ఆదివారమా, మధ్యలో ఆదివారమా, సంవత్సరానికి ఆదివారమా కాదు. ಅದು ಮೊದಲನೇ ಭಾನುವಾರನ, ಕೊನೆಯ ಭಾನುವಾರನ, ಮಧ್ಯ ಭಾನುವಾರನ, ವರ್ಷಕ್ಕೊಂದು ಭಾನುವಾರನ ಅಲ್ಲ. ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు ప్రభు వల్ల. ವಾರದ ಮೊದಲನೇ ದಿವಸ ಯಾವಾಗ ಬರ್ತದೋ ಆವಾಗ ನಾನು ಕರ್ತನ ಭೋಜನದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ತೀನಿ. బాప్తిసం ఒకటే అని చెప్తున్నాడు. ಇಲ್ಲಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಒಂದೇ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కానీ వీళ్ళు మార్చేసుకున్నారు బాప్తిసం అన్నప్పటికీ. ಇಲ್ಲಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಅಂದ ತಕ್ಷಣ ಇವರು ಆ ದೀಕ್ಷಾ ಸ್ನಾನಗಳನ್ನು ಬದಲಾಯಿಸ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. బాప్తిస్మం అంటే ముంచుట, ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಅಂತಂದ್ರೆ ಮುಳುಗಿಸುವುದು. బాప్తిస్మం అంటే పాతి పెట్టుట. ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಅಂತಂದ್ರೆ ಹೂಣಲ್ಪಡುವುದು. చనిపోయిన పాతి పెడతాం కదా, ಸತ್ತವರನ್ನು ಹೂಡ್ತಾರಲ್ವಾ, అలాగే పాపముల విషయమై చనిపోయిన వాడిని నీటిలో పాతి పెట్టేది బాప్తిసం. ಪಾಪದ ವಿಷಯದಲ್ಲಿ ಸತ್ತಂತವರನ್ನ ನೀರಿನಲ್ಲಿ ಅವರನ್ನು ಹೂಡುವಂತದ್ದು. కానీ డినామినేషన్స్ ఏం చేసాయంటే ಡಿನಾಮಿನೇಷನ್ ಗಳು ಏನ್ ಮಾಡಿದ್ರು ಈ ವಿಷಯದಲ್ಲಿ ಅಂದ್ರೆ చిలకరింపు బాప్తిసాలు, ಅಲ್ಲಿ ಚಿಮುಕಿಸುವಂತ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ, ఇన్ఫాంట్ చిన్నపిల్లలకి ఇచ్చే బాప్తిసాలు, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ
ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ ಕೊಡುವಂತದ್ದು. లేకపోతే జెండా కర్ర బాప్తీసాలు. ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಬಾವುಟ ಇಟ್ಕೊಂತಾರೆ, ಬಾವುಟದಲ್ಲಿ ನುಗ್ಗು ಹೋಗ್ಬಿಟ್ರೆ ಅದು ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ. ఏం అవసరం లేదు, నువ్వు విశ్వాసం ఉంచితే చాలు బాప్తీసం. ಅವೆಲ್ಲ ಏನು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ನೀನು ಜಸ್ಟ್ ನೀನು ನಂಬಿದ್ರೆ ಸಾಕು, ನಿನಗೆ ರಕ್ಷಣೆ. ಅದೇ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ. రకరకాలైనటువంటి సిద్ధాంతాలు పెట్టుకున్నారు మనుషులు. ಹೀಗೆ ಅನೇಕ ವಿಧವಾದಂತಹ ಸಿದ್ಧಾಂತಗಳನ್ನ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ ವಿಷಯದಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ತಾರೆ. బైబిల్ ఏం చెప్తుందంటే, ಆದ್ರೆ ಬೈಬಲ್ ಏನ್ ಹೇಳ್ತದೆ ಅಂತಂದ್ರೆ, ఈ పాపముల విషయమై చచ్చిపోవడానికి రెడీయా? ನೀನು ನಿನ್ನ ಪಾಪಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗೋದಕ್ಕೆ ನಿನ್ನ ಸಿದ್ಧನಾ? పాపముల విషయమై చనిపోవడానికి నువ్వు సిద్ధమైతే, ನೀನು ನಿನ್ನ ಪಾಪಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗೋದಕ್ಕೆ ನಿನ್ನ ಸಿದ್ಧನಾಗಿದ್ರೆ, చనిపోయిన వాడిని సమాధి చేయడానికి సువార్తకు సిద్ధం. ಸತ್ತಂತವನನ್ನ ಸಮಾಧಿ ಮಾಡುವುದಕ್ಕೆ ಸುವಾರ್ತಿಗಳು ಸಿದ್ಧವಾಗಿದ್ದಾರೆ. నేను చేసే పాపముల విషయమై ఇంకా నేను బ్రతుకుంటే, ನಾನು ಮಾಡುವಂತ ಪಾಪಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಇನ್ನೂ ಬದುಕಿದ್ರೆ, బ్రతుకున్న వాడిని సమాధి చేయడం అర్థరహితం. ಅಂದ್ರೆ ಬದುಕಿರುವಂತವನ್ನ ಸಮಾಧಿ ಮಾಡುವಂತದ್ದು ಅದು ಅರ್ಥಹೀನವಾದಂತದ್ದು. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై బ్రతకాలనుకునే వాడికి బాప్తీసం. ಅಂದ್ರೆ ಪಾಪ ವಿಷಯದಲ್ಲಿ ಸತ್ತು ನೀತಿಯ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಬದುಕಬೇಕನ್ನುವಂತವನಿಗೆ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ ಅವಶ್ಯಕತೆ. కాబట్టి ఇక మీద నా జీవితం ద్వారా నేను పాపపు కార్యాలు చెయ్యను. ಇನ್ನು ಮೇಲೆ ನನ್ನ ಜೀವಿತದ ಮುಖಾಂತರ ನಾನು ಪಾಪ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವುದಿಲ್ಲ. పాపముల విషయమై చనిపోతున్నాను. ನಾನು ನನ್ನ ಪಾಪಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾನು ಸತ್ತೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. ఇదిగో చనిపోయిన వాడిని సమాధి చేయడం బాప్తీసం. ಈಗ ಸತ್ತಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನ ಸಮಾಧಿ ಮಾಡುವಂತದ್ದು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ. అది భూస్థాపితం కాదు కానీ జల సమాధి. ಅದು ಭೂಸ್ಥಾಪನೆ ಮಾಡುವಂತದ್ದಲ್ಲ, ಅದು ಜಲ ಸಮಾಧಿ. ಅದು నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించటం. ಒಬ್ಬನು ನೀರಿನಿಂದಲೂ ಆತ್ಮನಿಂದಲೂ ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟುವಂತದ್ದು. కాబట్టి అలాంటి వాడు క్రీస్తు ప్రభు సంఘంలోనికి చేరుతున్నాడు. ಅಂತವರು ಕ್ರಿಸ್ತನ ಸಭೆ ಒಳಗಡೆ ಸೇರ್ತಾರೆ. కాబట్టి ఈ సంఘంలోనికి చేరాలంటే, ಈ ಸಭೆ ಒಳಗಡೆ ಬರಬೇಕು ಅಂತಂದ್ರೆ ఒక వ్యక్తి సంకల్పాన్ని వినాలి. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ದೇವರ ಸಂಕಲ್ಪವನ್ನು ಅರ್ಥಕೊಳ್ಬೇಕು. వినాల్సిన సంగతులు ఉన్నాయి. ಅನೇಕ ವಿಷಯಗಳಿದೆ ಅದರಲ್ಲಿ. తర్వాత విశ్వాసం ఉంచాలి. ಅಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡಬೇಕು. ఆ తర్వాత మారు మనసు పొందాలి. ಆ ನಂತರ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಬೇಕು. ఆ తర్వాత యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. ಆ ನಂತರ ಯೇಸು ದೇವರ ಕುಮಾರನೆಂಬುದಾಗಿ ಅರಿಕೆ ಮಾಡ್ಕೋಬೇಕು. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తీసం పొందాలి. ನೀರಿನಿಂದಲೂ ಆತ್ಮನಿಂದಲೂ ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟುವುದಬೇಕು, ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಪಡಿಬೇಕು. అప్పుడు ఆ వ్యక్తి సంఘములో చేర్చబడుతున్నాడు. ಆಗ ಆ ವ್ಯಕ್ತಿ ಸಭೆ ಒಳಗಡೆ ಸೇರಿಸಲ್ಪಡ್ತಾನೆ. సంఘములో చేర్చేది వ్యక్తి కాదు. ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿಸುವಂತಾತನ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ. నువ్వు బాప్తీసం పొందితే, ನೀನು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಹೊಂದಿದ್ರೆ ప్రభువు రక్షణ పొందుచున్న వారిని సంఘంలో చేరుస్తాడు. ಕರ್ತನು ರಕ್ಷಣೆ ಮಾರ್ಗದಲ್ಲಿರುವವರನ್ನು ದಿನಾಲೂ ಅವರ ಮಂಡಳಿಗೆ ಸೇರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి ఈ ప్రాసెస్ ప్రకారం కాకుండా, ಈ ಪ್ರಾಸೆಸ್ ಅಲ್ಲಿ ನೀನು ಹೋಗದೇ ಇದ್ರೆ, ఒకవేళ నువ్వు వినాల్సిన సంగతులు అబద్ధాలు విన్నావు అనుకోండి, ಒಂದು ವೇಳೆ ಕೇಳುವಂತ ಸಂಗತಿಗಳಲ್ಲಿ ನೀನು ಸುಳ್ಳುಗಳನ್ನೇ ಕೇಳಿದ್ದೆ ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ. మానవ అభిప్రాయాలు విన్నావు అనుకో, ಮನುಷ್ಯನ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನೇ ನೀನು ಕೇಳಿದ್ದೆ ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ. మానవ సొంత జ్ఞానం వింటే, ಮನುಷ್ಯನ ಸ್ವಂತ ಜ್ಞಾನವನ್ನು ನೀನು ಕೇಳಿದ್ರೆ అబద్ధాన్నే నమ్ముతావు, అదే విశ్వసిస్తావు. ನೀನು ಸುಳ್ಳನ್ನು ಕೇಳಿ ಸುಳ್ಳನ್ನೇ ನಂಬಬೇಕಾಗ್ತದೆ. కాబట్టి ఇప్పుడు మత శాఖలన్నీ చెప్పేవి, ಮತಶಾಖೆಗಳೆಲ್ಲವೂ ಕೂಡ ಹೇಳುವಂತದ್ದೆಲ್ಲವೂ ಕೂಡ బైబిల్లో ఉన్నది చిన్నది తీసుకుని సొంత జ్ఞానం ఎంత, ಬೈಬಲ್ ನಲ್ಲಿರುವಂತಹ ಚಿಕ್ಕದನ್ನ ತೆಗೆದುಕೊಂಡು ತಮ್ಮ ಸ್ವಂತ ಜ್ಞಾನವನ್ನು ಇಷ್ಟಾಗಿ ಹೇಳುವಂತದ್ದು. కాబట్టి బైబిల్నే బేస్ చేసుకుంటారు. ಅಂದ್ರೆ ಬೈಬಲ್ ಅನ್ನೇ ಬೇಸಾಗಿ ಇಟ್ಕೊಳ್ತಾರೆ. ఆ చిన్న సంగతి తీసుకుని సొంత అల్లికి తల్లుతారు. ಅದರಲ್ಲಿರುವಂತ ಚಿಕ್ಕ ಸಂಗತಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ತಮ್ಮ ಸ್ವಂತ ಸಂಗತಿಗಳನ್ನು ದೊಡ್ಡದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. బైబిల్ ఏమంటుందంటే అది అబద్ధం. ಬೈಬಲ್ ಅಂತದನ್ನ ಏನಂತದಂತಂದ್ರೆ ಅದು ಸುಳ್ಳು. అనేకులైన అబద్ధ బోధకులు లోకంలో ఉన్నారు. ಅನೇಕ ಸುಳ್ಳು ಬೋಧಕರು ಲೋಕದೊಳಗೆ ಹೊರಟಿದ್ದಾರೆ. ప్రతి ఆత్మను నమ్మకాయ ఆత్మలు దేవుని సంబంధమైన ఒక పరీక్షించండి. ಪ್ರತಿಯೊಂದು ಆತ್ಮದ ನುಡಿಗಳನ್ನ ನೀವು ನಂಬದೆ ಆಯಾ ಆತ್ಮದ ನುಡಿಗಳು ಹೌದೋ ಅಲ್ವೋ ಅನ್ನುವಂಥದ್ದನ್ನು ನೀವು ಪರಿಶೀಲಿಸಿ ನಂಬ್ರಿ. కాబట్టి మొట్టమొదటి వినాలి. ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಕೇಳಬೇಕು. వినేవాడు ఏం చేయాలంటే, ಕೇಳುವಂತವ್ರು ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತಂದ್ರೆ ఇదిగో బోధకుడిని పరీక్షించాలి. ಬೋಧಕನನ್ನ ಪರಿಶೀಲಿಸಬೇಕು. 2 బోధన పరిశీలించాలి. ಎರಡನೇದ್ದು ಬೋಧನೆಯನ್ನ ಪರಿಶೀಲಿಸಬೇಕು. 3 సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. ಅಂದ್ರೆ ಎಲ್ಲವನ್ನ ಪರಿಶೋಧಿಸಿ ಒಳ್ಳೇದು ಯಾವುದೋ ಅದನ್ನ ಬಿಗಿಯಾಗಿ ಹಿಡಿದುಕೊಳ್ಳ್ರಿ. అంటే వినేటువంటి వాడు బోధించే బోధనే పరిశీలించాలి, పరీక్షించాలి. ಕೇಳುವಂತವರು ಉಪದೇಶ ಮಾಡುವಂತ ಉಪದೇಶಕನನ್ನ ಆತನ ಉಪದೇಶವನ್ನ ಗಮನಿಸಬೇಕು, ಪರಿಶೀಲಿಸಬೇಕು. పరీక్షించిన తర్వాత అది లేఖనానుసారంగా ఉంటే అనుసరించాలి. ಆ ಪರಿಶೀಲಿಸಿದ ನಂತರ ಅದು ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಇದೆ ಅಂದಾಗ ಅದನ್ನ ಅನುಸರಿಸಬೇಕು. అప్పుడు వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి. ಅವ್ರು ಕೇಳಬೇಕು, ನಂಬಬೇಕು, ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಬೇಕು. ఇక్కడ ఒప్పుకోవాలి అన్న, ఒప్పుకోలు అన్నాం. ಅಲ್ಲಿ ಅರಿಕೆ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ఏం ఒప్పుకోవాలి? ಏನ್ ಒಪ್ಕೊಳ್ಬೇಕು? చాలా మంది పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు కాదు ఒప్పుకోవడం. ತುಂಬಾ ಜನ ಪಾಪಗಳನ್ನ ಒಪ್ಕೊಳ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. నోటితో ఒప్పుకోవాలి అన్నాడు. ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನ ಬಾಯಿಂದ ಒಪ್ಕೊಳ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. మత శాఖలు ఏం చేస్తాయంటే,
ಕೆಲವು ಡಿನಾಮಿನೇಷನ್ಸ್ ಗಳು ಏನ್ ಮಾಡ್ತಾವಂದ್ರೆ, నువ్వు ఎవరెవరి విషయంలో పాపం చేసావు అందరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుని రా అని చెప్తాయి. ಅಂದ್ರೆ ನೀನ್ ಯಾರ್ಯಾರ ಮುಂದೆ ಪಾಪ ಮಾಡಿದ್ಯೋ ಅವರೆಲ್ಲರ ಮುಂದೆ ನಿನ್ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಕೊಂಡು ಬಾ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. బాప్తీసానికి ముందు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ವ್ಯಕ್ತಿ ಏನ್ ಮಾಡ್ತಾನಂದ್ರೆ, మొత్తం అతను పరిచయస్తులు చిన్నప్పటి నుంచి పరిచయస్తులు అందరి ఇంటికి వెళ్ళి నేను పలానా తప్పు చేస్తాను క్షమించు, నేను పలానా తప్పు చేస్తాను క్షమించు అని ఒప్పుకుని వస్తాడు. ಚಿಕ್ಕಂದಿನಿಂದ ಯಾರ್ಯಾರಿಗೆ ಆತನು ತಪ್ಪುಗಳು ಪಾಪಗಳನ್ನು ಮಾಡಿದನೋ ಅವ್ರ ಬಳಿಗೆ ಹೋಗಿ ನಿನಗೆ ತಪ್ಪು ಮಾಡಿದೀನಿ, ನನಗೆ ಕ್ಷಮಿಸು, ನಿನಗೆ ತಪ್ಪು ಮಾಡಿದೀನಿ ಕ್ಷಮಿಸು ಅಂತ ಹೇಳಿ ಎಲ್ಲರ ಬಳಿ ಹೇಳ್ಕೊಂಡು ಬರ್ತಾನೆ. బైబిల్ చెప్పింది అది కాదు. ಬೈಬಲ್ ಹೇಳುವಂತದ್ದು ಅದಲ್ಲ. నీవు ఒప్పుకోవాలి. ನೀನು ಒಪ್ಕೊಳ್ಬೇಕು. ఏం ఒప్పుకోవాలి? ಏನ್ ಒಪ್ಕೊಳ್ಬೇಕು? యేసు దేవుని కుమారుడు అని ಯೇಸು ದೇವರ ಕುಮಾರನು ಎಂಬುದಾಗಿ ಒಪ್ಕೊಳ್ಬೇಕು. సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించడం ఒప్పుకోవాలా. ಜೀವ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿಸಿದಂತ ಈ ಯೇಸುವನ್ನೇ ದೇವರು ಒಡೆಯನನ್ನಾಗಿ ಕ್ರಿಸ್ತನನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನಂಬಬೇಕು. ఒప్పుకొని హృదయం విశ్వసించాలా. ಯೇಸು ಕರ್ತನೆಂಬುದಾಗಿ ನೀವು ಬಾಯಿಂದ ಒಪ್ಪಿಕೊಂಡು ಹೃದಯದಲ್ಲಿ ನೀವು ನಂಬಬೇಕು. అంటే ఇక మీదట ఆయనే నాకు ప్రభువు అనే ఆలోచనకు రావాలి. ಇನ್ನು ಮೇಲೆ ಆತನೇ ನನಗೆ ಒಡೆಯ, ಆತನೇ ನನಗೆ ಪ್ರಭು ಅನ್ನುವಂತ ಆಲೋಚನೆಗೆ ಬರಬೇಕು. ఆయన చెప్పింది నేను తూచా తప్పకుండా అనుసరిస్తాను. ಆತನ ಹೇಳಿದಂತದ್ದನ್ನ ಯಾವುದನ್ನು ಮಿಸ್ ಮಾಡದೆ ಎಲ್ಲವನ್ನೂ ಕೈಕೊಂಡು ನಡೀತೀನಿ ಅನ್ನುವಂಥದ್ದನ್ನು ನಂಬಬೇಕು. ఆయన ప్రభు అని హృదయం మందు విశ్వసించి ಆತನು ನನ್ನ ಒಡೆಯನೆಂಬುದಾಗಿ ಹೃದಯದಿಂದ ನಂಬಿ నోటితో ఒప్పుకున్నప్పుడు ಅದನ್ನ ಬಾಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡ್ಕೊಂಡಾಗ అప్పుడు బాప్తిసం తీసుకోవడానికి అవకాశం కుదురుతుంది. ಆ ದೀಕ್ಷಾಸ್ಥಾನ ತೆಗೆದುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ನಿನಗೆ ಅವಕಾಶ ಬರ್ತದೆ. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో ಯಾವಾಗ ನಾವು ದೀಕ್ಷಾಸ್ಥಾನ ಪಡ್ಕೊಂಡ್ವೋ, బోధించిన వాడు సత్య సంబంధి, ಬೋಧಿಸಿದಂತಾತನು ಸತ್ಯ ಸಂಬಂಧಿನೇ, విన్నవాడు సత్యాన్ని విని గ్రహించాడు, ಕೇಳ್ತಕ್ಕಂತಾತನು ಕೂಡ ಸತ್ಯವನ್ನು ಕೇಳಿ ಅದನ್ನು ಗ್ರಹಿಸಿ ನಂಬಿದಾನೆ, దాని యందు విశ్వాసం ఉంచాడు, ಆತನು ದೇವರ ಮೇಲೆ ವಿಶ್ವಾಸವನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ, మనసును మార్చుకున్నాడు, ಮನಸ್ಸನ್ನ ಬದಲಾಯಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ, యేసు దేవుని కుమారుడు ప్రభువును ఒప్పుకున్నాడు, ಯೇಸು ದೇವರ ಕುಮಾರನೆಂಬುದಾಗಿ ಆತನು ಅರಿಕೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾನೆ, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తన పాపముల విషయమై మృతి పొంది సమాధి చేయబడ్డాడు, ನೀತಿಯ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ಬದುಕಿ ತನ್ನ ಪಾಪಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಸತ್ತು ದೀಕ್ಷಾಸ್ಥಾನದಲ್ಲಿ ಆತನು ಪಾಲ್ಗೊಂಡಿದ್ದಾನೆ, నూతన జీవంతో తిరిగి లేచి నూతన సృష్టి అయ్యాడు, ನೂತನ ಜೀವಿತವನ್ನು ಹೊಂದುವುದರ ಮೂಲಕ ನೂತನ ಸೃಷ್ಟಿಯಾಗಿದ್ದಾನೆ. అలాంటి వాడు సంఘంలో చేర్చబడుతున్నాడు. ಅಂತಾತನು ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಡ್ತಾನೆ. ఏ సంఘంలో చేర్చబడుతున్నాడు? ಯಾವ ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿಸಲ್ಪಡ್ತಾನೆ? క్రీస్తు ప్రభు స్థాపించుకున్న సంఘంలో చేర్చబడుతున్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತಾನು ಸ್ಥಾಪಿಸಿಕೊಂಡಂತ ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿಸ್ತಾನೆ. ఈ సంఘానికి పునాది ఎవరు? ಈ ಸಭೆಗೆ ಬುನಾದಿ ಯಾರು? అపోస్తలులు, ప్రవక్తలు. ಅಪೋಸ್ತಲರು ಮತ್ತು ಪ್ರವಾದಿಗಳು ಎಂಬ ಅಸ್ಥಿವಾರ ಬುನಾದಿ. ఈ సంఘానికి మూలరాయి ఎవరు? ಈ ಸಭೆಗೆ ಮೂಲೆಗಲ್ಲು ಯಾರು? క్రీస్తు మూలరాయి. ಕ್ರಿಸ್ತನ ಮುಖ್ಯವಾದ ಮೂಲೆಗಲ್ಲು. ఈ సంఘంలో సభ్యులు ఎవరు? ಈ ಸದಸ್ಯರುಗಳು ಯಾರು? సజీవమైన రాళ్ళు, ಜೀವವುಳ್ಳ ಕಲ್ಲುಗಳು, బ్రతుకున్న రాళ్ళు. ಜೀವವುಳ್ಳಂತ ಕಲ್ಲುಗಳು. కాబట్టి ఇది ఎవరికి సంబంధించింది? ఇది ಈ ಸಭೆ ಯಾರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು? క్రీస్తుకు సంబంధించిన ప్రాపర్టీ. అది ಅದು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಒಂದು ಆಸ್ತಿ. ಅದು సంఘం నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు. ಸಭೆ ಅನ್ನುವಂಥದ್ದು ನಿನ್ನ ಸೊತ್ತಲ್ಲ, ನನ್ನ ಸೊತ್ತಲ್ಲ. ఇప్పుడు ఆర్సీఎం ఉందనుకోండి, ಅವನ್ RCM ಸಭೆ ಇದೆ ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ, అది ఎవరో ఒకరు సొత్తు. అది ಅದು ಯಾರ್ದೋ ಒಬ್ರು ಸೊತ್ತದು. లూథరన్స్ ఉందనుకోండి, ಲೂಥರನ್ ಸಭೆ ಇದೆ ಅಂತ ಇಟ್ಕೊಳ್ಳಿ, వాళ్ళకి సంబంధించిన సొత్తు. అది ಅದು ಅವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಒಂದು ಆಸ್ತಿ. ಅದು క్రీస్తు సంఘం ఉందనుకోండి, ಕ್ರಿಸ್ತನ ಸಭೆ ಅಂತ ಅನ್ಕೊಳ್ಳಿ, ఎవరి సొత్తు కాదు. ಅದು ಯಾರ ಸೊತ್ತು ಅಲ್ಲ. ఇది నా సొత్తు అనడానికి లేదు. ಇದು ನನ್ನ ಸೊತ್ತು ಅಂದುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಅಲ್ಲ. ಅದು బ్రతికితే దేవుని సొత్తు, నీకు విధేయునింద బతుకులాలి, అది దేవుని సొత్తు. యథార్థంగా బ్రతికితే దేవుని పేరులో, యథార్థమైన బతుకులాగా నీ పేరు మక్కులు. నువ్వు చనిపోయినంత వరకు క్రీస్తు సంఘంలో సభ్యులు చనిపోతే నీవు బతుకుల వరకు రాక్షస సభ ఇటువంటి బతుకులు సంభవే. ಪಾತಾಳ ಲೋಕದ ಬಲವು ಅದನ್ನ ಸೋಲಿಸೋದಿಲ್ಲ. క్రీస్తు సంఘంలో ఉండి నువ్వు మృతి పొందితే ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡೇ ನೀನು ಸತ್ರೆ శాశ్వతమైన నిత్య జీవానికి పోతాం. ಶಾಶ್ವತವಾದಂತ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ನೀನು ಹೋಗ್ತೀಯಾ. కాబట్టి ఇది మనం బ్రతకడం, అనేకులను బ్రతికించు. ಇಲ್ಲಿ ನಾವು ಬದುಕುವುದು ಮತ್ತು ಇತರನ್ನ ಬದುಕಿಸುವಂತದ್ದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು. దీంట్లో సొంత థీరీస్ లేవు. ಇಲ್ಲಿ ಸ್ವಂತ ತೇರಿಗಳು ಏನಿಲ್ಲ. మన ఊహలకి, ఆలోచనలకి, తలంపులకి, ఉద్దేశాలకి ప్రాముఖ్యత లేదు. ನಮ್ಮ ಊಹೆಗಳಿಗೂ ನಮ್ಮ ಆಲೋಚನೆಗಳಿಗೂ ಇಲ್ಲಿ ಏನು ಅವಕಾಶ ಇಲ್ಲ. దేవుడు ఏం చెప్తే, ప్రభు ఏం చెప్తే, అపోస్తులు ఏం చెప్తే చేయడు. ದೇವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾನೋ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏನ್ ಹೇಳ್ತಾನೋ, ಅಪೊಸ್ತಲರು ಏನ್ ಹೇಳ್ತಾರೋ ಅದನ್ನೇ ಮಾಡೋದು. మనం పాటలు పాడటమైనా వాక్యానుసారంగానే ఉండాలా? ನಾವು ಹಾಡಾಡುವಂತದ್ದು ಕೂಡ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗೇ ಇರಬೇಕು. మనం ఉపదేశించిన వాక్యానుసారంగానే ఉండాలా? ನಾವು ಉಪದೇಶ ಮಾಡುವಂತದ್ದು ಕೂಡ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗೇ ಇರಬೇಕು. మన జీవితమైన వాక్యానుసారంగానే ఉండాలా? ನಮ್ಮ ಜೀವಿತವೂ ಕೂಡ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗೇ ಇರಬೇಕು. మన దేవునికి అర్పించే కానుకలు కూడా వాక్యానుసారంగానే ఉండాలా? ನಾವು ದೇವರಿಗೆ ಅರ್ಪಿಸುವಂತ ಕಾಣಿಕೆಗಳು ಕೂಡ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗೇ ಇರಬೇಕು. మన వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తాం కానీ వ్యక్తికి కాదు. ನಾವು ವಾಕ್ಯಕ್ಕೆ ಆದ್ಯತೆಯನ್ನು ಕೊಡ್ತೇ ಹೊರತಾಗಿ ವ್ಯಕ್ತಿಗಳಿಗಲ್ಲ. కాబట్టి అది క్రీస్తు సంఘం అంటాం.
ಎಲ್ಲವೂ ಕೂಡ ಪರಿಶೀಲಿಸಿ ನೋಡ್ತೇವೆ. క్రీస్తు సంఘములో ఉంటే పాతాళ లోకం ద్వారములు దాని ముందు నిలబడవు. ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯಲ್ಲಿದ್ರೆ ಪಾತಾಳ ಲೋಕದ ಬಲವು ಅವರನ್ನು ಸೋಲಿಸೋದಿಲ್ಲ. క్రీస్తు సంఘం ద్వారానే రక్షించబడే అవకాశం ఉంది. ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯ ಮೂಲಕವೇ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ರಕ್ಷಣೆ ಹೊಂದುವುದಕ್ಕೆ ಅವಕಾಶ ಇದೆ. అబద్ధ బోధలు విని దాని వల్ల నువ్వు బాప్తిసం పొందేది బాప్తిసం కాదు. ಸುಳ್ಳು ಬೋಧನೆಗಳನ್ನ ಕೇಳಿ ಆ ಮೂಲಕ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ ತೆಗೆದುಕೊಂಡ್ರೆ ಅದು ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ ಅಲ್ಲ. కాబట్టి మత శాఖలు రకరకాలైన డినామినేషన్ లో ఉన్నవారు మనకు ఉపదేశం చేసి ఆ ఉపదేశం వల్ల మనం బాప్తిసం పొందితే అది బాప్తిసంగా చెల్లుబాటు అవ్వదు. ಡಿನಾಮಿನೇಷನ್ ಗಳು ಇರ್ತಕ್ಕಂಥವರು ಉಪದೇಶ ಮಾಡಿ ನಮಗೆ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ ಕೊಟ್ರೆ ಅದು ವಾಕ್ಯಾನುಸಾರವಂತ ದೀಕ್ಷಾ ಸ್ಥಾನ ಅಲ್ಲ. కొర్నేలి ఇంటి దగ్గర ಕೊರ್ನೇಲನ ಮನೆಯಲ್ಲಿ నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ನೀನು ఆ ನಿನ್ನ ಮನೆಯವರು మాటలు నీకు బోధించబడాలన్నాడు. ಅಂದ್ರೆ ನೀನು ನಿನ್ನ ಮನೆಯವರು ಯಾವ ಮಾತಿನ ಮೂಲಕ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಲಿಕ್ಕಿದ್ದಾರೋ ಆ ಮಾತನ್ನೇ ನಾನು ತಿಳಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. రక్షించబడడానికి అపోస్తలుల బోధ కావాలి. ಅಂದ್ರೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ರಕ್ಷಿಸಲ್ಪಡುವುದಕ್ಕೆ ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ ಬೇಕು. ఈ రోజు మనం రక్షించబడాలంటే ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ರಕ್ಷಿಸಲ್ಪಡಬೇಕು ಅಂದ್ರೆ ఆ అపోస్తలుల బోధ బాగా ఎరిగిన వాడు బోధించాలి. ಆ ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಯನ್ನು ಬಹಳ ಆಳವಾಗಿ ಅರಿತುಕೊಂಡಿರ್ತಕ್ಕಂತಾತನೇ ಬೋಧಿಸಬೇಕು. అపోస్తలుల బోధ ఎరగని వాడు బోధిస్తే ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಯನ್ನು ಅರಿಯದೇ ಇರ್ತಕ್ಕಂತಾತನು ಬೋಧಿಸಿದ್ರೆ గురుటివానికి త్రోవ చూపుతున్నాడు. ಕುರುಡನು ಕುರುಡನಿಗೆ ದಾರಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇద్దరు కుంటలో పడతారు. ಇಬ್ಬರು ಗುಂಡಿಯಲ್ಲಿ ಬೀಳ್ತಾರೆ. ప్రభువైన యేసు చెప్పినట్లుగా ಯೇಸು ಕ್ರಿಸ್ತನವರು ಹೇಳಿದಂತೆ మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీరు. ನೀವು ದೇವರ ರಾಜ್ಯದೊಳಗೂ ಸೇರೋದಿಲ್ಲ, ಸೇರುವಂತವ್ರನ್ನು ಕೂಡ ನೀವು ಬಿಡೋದಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. మన ఇతరులు మనం రక్షించాలి అంటే ಇತರರನ್ನ ನಾವು ರಕ್ಷಿಸಬೇಕು ಅಂತಂದ್ರೆ రక్షించబడిన వ్యక్తులై ఉండాలి. ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿರ್ಬೇಕು. దేవుని సంకల్పం అపోస్తలు బోధ ఎరిగిన వ్యక్తులై ఉండాలి. ದೇವರ ಸಂಕಲ್ಪವನ್ನ ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆಯನ್ನು ಅರಿತಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿರ್ಬೇಕು. రక్షణ సంకల్పం ఎరిగిన వ్యక్తులై ఉండాలి. ಆ ರಕ್ಷಣೆ ಸಂಕಲ್ಪದ ಸಂಗತಿಗಳನ್ನ ಅರಿತಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿರ್ಬೇಕು. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించేవారై ఉండాలి. ಸತ್ಯವಾಕ್ಯವನ್ನು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ವಿಭಜಿಸಿ ಹೇಳುವಂತಹ ವ್ಯಕ್ತಿ ಆಗಿರ್ಬೇಕು ಆತನು. కాబట్టి గ్రంథంలో మనకి ఏం పేర్కొనబడిందంటే ಅದ್ರಿಂದ ಗ್ರಂಥದ ಮೂಲಕ ನಮಗೆ ಏನ್ ಬಯಲ್ಪಟ್ಟಿದೆ అలాంటి ಅಂತಂದ್ರೆ ఉపదేశం మనం విన్నప్పుడు ಅಂತಹ ಉಪದೇಶವನ್ನ ನಾವು ಕೇಳಿದಾಗ నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అనడంతే. ಇವತ್ತೇ ಆ ರಕ್ಷಣೆಯ ದಿನ, ಇವತ್ತೇ ಆ ಸುಪ್ರಸನ್ನತೆಯ ಕಾಲ. రక్షణను వాయిదా వేయాల్సిన పని లేదు. ರಕ್ಷಣೆಗೋಸ್ಕರ ಯಾರು ವೇಟ್ ಮಾಡುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. రక్షణలో అనేక దీవెనలు నీకున్నాయి. ರಕ್ಷಣೆಯ ಮೂಲಕ ಅನೇಕ ಆಶೀರ್ವಾದಗಳು ನಿನಗೆ నీ ಬರ್ತವೆ. పాపాలు క్షమించబడుతున్నాయి. ನಿನ್ನ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲ್ಪಡ್ತವೆ. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. ನೀನು ನೀತಿವಂತನೆಂಬುದಾಗಿ ನಿರ್ಣಯಿಸಲ್ಪಡ್ತಿ. అంటే ఎన్నడూ పాపం చేయని వ్యక్తిగా దేవుడు తీరుస్తున్నాడు. ನೀನು ಯಾವತ್ತು ಪಾಪ ಮಾಡದೇ ಇರುವಂತಹ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ನಿರ್ಣಯಿಸಲ್ಪಡ್ತಿ. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు ఇస్తున్నాడు. ಪರಲೋಕದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸಕಲ ಆತ್ಮೀಯ ಆಶೀರ್ವಾದಗಳನ್ನ ನೀನು ಹೊಂದುತ್ತಿದ್ದಿ. పరిశుద్ధాత్మని చేత మనల్ని ముద్రిస్తున్నాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನೆಂಬ ಮುದ್ರೆಯಿಂದ ನಮ್ಮನ್ನು ಮುದ್ರಿಸ್ತಾನೆ. దేవునితో సమాధాన పరచబడుతున్నావు. ದೇವರೊಟ್ಟಿಗೆ ನಾವು ಸಮಾಧಾನವಾಗ್ತೀವಿ. శత్రుత్వం పోతుంది. ದೇವರೊಟ್ಟಿಗಿರ್ತಕ್ಕಂಥ ನಮ್ಮ ಶತ್ರುತ್ವ ಹೊರಟೋಗುತ್ತೆ. కాబట్టి దేవుని కుమారులయ్యే అధికారం ఇస్తున్నాడు. ದೇವರ ಮಕ್ಕಳಾಗುವಂತ ಅಧಿಕಾರವನ್ನು ನಿಮಗೆ ಕೊಡ್ತಾನೆ. ఇన్ని బ్లెస్సింగ్స్ ఇందులో ఉన్నాయి. ಇಷ್ಟು ಆಶೀರ್ವಾದಗಳು ಇವುಗಳಲ್ಲಿದ್ದಾವೆ. ఇన్ని దీవెనలతో కూడిన రక్షణని ಇಷ್ಟು ಆಶೀರ್ವಾದಗಳಿಂದ ಕೂಡಿದಂತ ಈ ರಕ್ಷಣೆಯನ್ನ నిర్లక్ష్యం చేయొద్దు, ನಿರ್ಲಕ್ಷಿಸಬೇಡ, మోసపోవద్దు, ಮೋಸ ಹೋಗಬೇಡ. ఏదో ఒక బోధిని ఇదే నిజం అనుకోవద్దు. ಯಾವುದೋ ಒಂದು ಬೋಧನೆಯನ್ನು ಕೇಳಿ ಇದೇ ನಂಬಿಕೆ ಅಂತ ಅನ್ಕೋಬೇಡ. పరీక్షించి మేలైన దాన్ని చేపట్టు. ಎಲ್ಲವನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಯಾವುದು ಮಾನ್ಯವಾದದ್ದು ಮೇಲೋದ್ದು ಅದನ್ನ ನೀನು ಹಿಡ್ಕೋ. మన విశ్వాసం మానవ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. ನಮ್ಮ ಒಂದು ನಂಬಿಕೆಯು ಮಾನವ ಜ್ಞಾನವನ್ನು ಅವಲಂಬಿಸಿಕೊಳ್ಳಕೂಡದು. మన విశ్వాసానికి లేఖనాలు ఆధారమై ఉండాలి. ನಮ್ಮ ಒಂದು ನಂಬಿಕೆಗೆ ವಾಕ್ಯಗಳೇ ಆಧಾರವಾಗಿರಬೇಕು. లేఖనాల యొక్క ఆధారంతో బాప్తిసంలో కొనసాగాలి. ಲೇಖನಗಳ ಆಧಾರದಿಂದಲೇ ನಾವು ದೀಕ್ಷಾ ಸ್ಥಾನಕ್ಕೆ ಮುಂದಾಗಬೇಕು. కాబట్టి అప్పుడు మనం రక్షించబడే అవకాశం ఉంది. ಈಗ ನಮಗೆ ರಕ್ಷಿಸಲ್ಪಡೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಇದೆ. మాకు గ్రంథంతో పని లేదు. ನಮಗೆ ಗ್ರಂಥದೊಟ್ಟಿಗೆ ಏನು ಕೆಲಸ ಇಲ್ಲ. ఆ దేవుడు యేసు ప్రభుతో పని లేదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೂ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಮ್ಗೆ ಏನ್ ಕೆಲಸ ಇಲ್ಲ. మాకు మానవ కల్పితాలే మాకు బాగున్నాయంటే ನಮಗೆ ಮಾನವ ಕಲ್ಪಿತಗಳೇ ನಮಗೆ ಬೋಧನೆ ಅಂತಂದ್ರೆ అసలు వినే దగ్గర నువ్వు కోల్పోయావు. ಸೊ ಇಷ್ಟು ದೇವರ ಕೃಪೆಯನ್ನು ನೀನು ಕಳ್ಕೊಳ್ತೀಯಾ. అప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే ಅಲ್ಲಿ ಏನ್ ನಡೀತು ಅಂತಂದ್ರೆ అనేక మతాలను ఫిల్టర్ చేసి ಅನೇಕ ಮತಗಳನ್ನ ಕೂಡಿಸಿ క్రైస్తవ్యమే కరెక్ట్ అని ముందుకు వచ్చావు గాని ಕ್ರೈಸ್ತತ್ವನೇ ಕರೆಕ್ಟ್ ಅಂತ ಹೇಳಿ ಪರಿಶೀಲಿಸಿ ಮುಂದಕ್ಕೆ ಬಂದಿ. ಅವುಗಳಿಂದ ఇక్కడ అనేక డినామినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ಅನೇಕ ಡಿನಾಮಿನೇಷನ್ಸ್ ಗಳು ಈ ಕ್ರಿಶ್ಚಿಯಾನಿಟಿ ಅನ್ನುವಂತ ಹೆಸರಲ್ಲಿದ್ದಾವೆ. వీటిలో ఏది సరైంది అని నువ్వు ఫిల్టర్ చేయలేకపోతున్నావు, పరిశీలించలేకపోతున్నావు. ಇವುಗಳಲ್ಲಿ ನೀನು ಮತ್ತೆ ಸರಿಯಾದದ್ದು ಯಾವ್ದಂತ ಹೇಳಿ ಪರಿಶೀಲಿಸಲಿಕ್ಕೆ ಮುಂದಾಗ್ತಾ ಇದ್ದಿ. పరిశీలించడం ప్రారంభం అయితే క్రీస్తు సంఘమే కరెక్ట్ అని నీకు అర్థమవుతుంది. ಪರಿಶೀಲಿಸುವುದಕ್ಕೆ ಆರಂಭಿಸಿದಾಗ ಕ್ರಿಸ್ತನ ಸಭೆ ಕರೆಕ್ಟ್ ಗೊತ್ತಾಗ್ತದೆ. క్రీస్తు సంఘం అంటే జీవన విధానం అనేది నీకు అర్థమవుతుంది. ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯ ಮತ್ತು ಜೀವನ ವಿಧಾನ ಏನು ಅಂತ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. అలా జీవించడానికి మనం నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తిసం. ಆ ರೀತಿ ಜೀವಿಸುವುದಕ್ಕೆ ನೀರಿನಿಂದಲೂ ಆತ್ಮನಿಂದಲೂ ನಾವು ಹೊಸದಾಗಿ ಹುಟ್ಟುತ್ತೇವೆ. కాబట్టి ఇక్కడ బాప్తిసం తీసుకున్నారండి అనొచ్చు.
ಇಲ್ಲಿ ನಾವು ದೀಕ್ಷಾಸನ ತಗೊಂಡಿವಲ್ರಿ ಅಂತ ಅನ್ಬೋದು. నువ్వు సత్యం విని బాప్తిసం పొందలేదు ఇక్కడ. ಇಲ್ಲಿ ಸತ್ಯವನ್ನು ಕೇಳಿ ನೀನು ದೀಕ್ಷಾಸನ ತಗೊಂಡಿಲ್ಲ, అది బాప్తిసం కాదు. అది ಅದು ದೀಕ್ಷಾಸನ ಅಲ್ಲ. ಅದು ఎక్కడ నేను బాప్తిసం పొందాను అనొచ్చు. ಇಲ್ಲಿ ಕೂಡ ನಾನು ದೀಕ್ಷಾಸನ ಪಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಅನ್ಬೋದು. అసలు అక్కడ సంకల్పం తెలియదు. అక్కడ ಇಲ್ಲಿ ಸಂಕಲ್ಪವೇ ಗೊತ್ತಿಲ್ಲ ಅವರಿಗೆ. ప్రభువుకు లోబడే ప్రజలు కాదు అది. ಕ್ರಿಸ್ತನಿಗೆ ಒಳಗಾಗ್ತಕ್ಕಂಥ ಜನರೇ ಅಲ್ಲ ಅವರು. కాబట్టి నువ్వు ఎక్కడ బాప్తిసం తీసుకున్నాను అన్నది సరైనది కాదు. ಅಂದ್ರೆ ಎಲ್ಲಿ ದೀಕ್ಷಾಸನ ತಗೊಂಡ್ರು ಕೂಡ ಅದು ಸರಿಯಾದ. ప్రభు స్థాపించిన సంఘములో నుండి ಕ್ರಿಸ್ತನು ಸ್ಥಾಪಿಸಿದಂತಹ ಸಭೆಯಲ್ಲಿಯೇ క్రీస్తు శరీరములోనికి వెళ్ళడానికి ಕ್ರಿಸ್ತನ ದೇಹದೊಳಗ ಅಂಗಾಂಗವಾಗುವುದಕ್ಕೋಸ್ಕರ అపోస్తలుల బోధ ఎరిగినటువంటి వారు ಅಪೋಸ್ತಲರ ಬೋಧನೆಯನ್ನು ಅರಿತಿರ್ತಕ್ಕಂಥವ್ರು ఇదిగో సంకల్పాన్ని నీకు వివరించినప్పుడు ಸಂಕಲ್ಪವನ್ನು ನಿಮಗೆ ಬೋಧಿಸಿದಾಗ అదిగో సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము కనెను. ಅಂದ್ರೆ సత్యవాక్ಯದ ಮೂಲಕ ತನ್ನ ಸಂಕಲ್ಪಕ್ಕನುಸಾರವಾಗಿ ಅವರನ್ನ ಆತನು ಪಡೆದನು. సత్యవాక్యమే వినకుండా అబద్ధాలు వింటే ಸತ್ಯವಾಕ್ಯ ಎಂಬುದಾಗಿ ನೀವು ಸುಳ್ಳನ್ನೇ ನಾವು ನಂಬಿದ್ರೆ నువ్వు దేవునికి పుట్టడానికి దేవుని బీజం నీలో లేదు. ದೇವರಿಗೆ ಹುಟ್ಟುವುದಕ್ಕೋಸ್ಕರ ದೇವರ ಬೀಜ ಅನ್ನುವಂಥದ್ದು ನಿನ್ನಲ್ಲಿ ಇರಲ್ಲ. కాబట్టి క్రీస్తు సంఘంలో ఉండడం గొప్ప భాగ్యం. ಕ್ರಿಸ್ತನ ಸಭೆಯಲ್ಲಿ ಇರುವಂತದ್ದೇ ದೊಡ್ಡ ಭಾಗ್ಯ. మనకు సంబంధించిన ప్రాపర్టీ కాదు ఇది. ಇದು ಸಭೆ ಅನ್ನೋದು ನಮಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಪ್ರಾಪರ್ಟಿ ಅಲ್ಲ. ఏ వ్యక్తి దాని మీద ఆధిపత్యం అధికారం ఉండదో. ಯಾವ ವ್ಯಕ್ತಿಗೂ ಕೂಡ ಅದ್ರ ಮೇಲೆ ಅಧಿಕಾರ ಅನ್ನುವಂಥದ್ದು ಆಧಿಪತ್ಯ ಅನ್ನುವಂಥದ್ದು ಇರೋದಿಲ್ಲ. వినాలా, ఆయన చెప్పిందా ఈయన చెప్పిందా ఎవరు మనకు మేస్త్రి లేరు. ಅಂದ್ರೆ ಈತನ ಹೇಳಿದ್ ಕೇಳಬೇಕು ಆತನ ಹೇಳಿದ್ ಕೇಳಬೇಕು ಅನ್ನುವಂಥದ್ದು ಯಾವ್ದು ಇರಲ್ಲ ಇಲ್ಲಿ. మనందరూ అవయవాలం అయితే మనకి శిరస్సు క్రీస్తు. ನಾವೆಲ್ಲರೂ ಅಂಗಾಂಗಗಳಾಗಿರ್ಬೇಕಾದ್ರೆ ಆತನು ನಮಗೆ ಶಿರಸ್ಸು ಯೇಸು ప్రభు ಕ್ರಿಸ್ತನು. ఏం చెప్తే అది చేయడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏನ್ ಹೇಳ್ತಾನೋ ಅದನ್ನ ಮಾಡಿ, ఆయన ఏం కోరితే అలా జీవించు. ಆತನ ಏನ್ ಕೋರ್ತಾ ಇದ್ದಾನೋ ಆ ಪ್ರಕಾರ ಜೀವಿಸಿ. ఆయన నీతి న్యాయం యథార్థత ధర్మం కోరుతున్నాడు. ಆತನು ನೀತಿ ನ್ಯಾಯ ಯಥಾರ್ಥತೆಗಳನ್ನ ಆತನು ಕೋರ್ತಾ ಇದ್ದಾನೆ. అలాగే జీవించడానికి ఇష్టపడు. ಹಾಗೇನೇ ಜೀವಿಸ್ಬೇಕಂತ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు పంపిన కుమారుడైన క్రీస్తు ప్రభుని విశ్వాసం ఉంచు. ದೇವರು ಕೋರಿಕೊಂಡಿದ್ದನ್ನೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಾವು ನಂಬುವುದರ ಮೂಲಕ, నీతి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించడానికి పూనుకోవడం. ಅಂದ್ರೆ ನೀರಿನಿಂದಲೂ ಆತ್ಮನಿಂದಲೂ ತಿರುಗಿ ಹುಟ್ಟುವುದಕ್ಕೆ ನಾವು ಮುಂದಾದ್ರೆ తద్వారా ಆ ಮೂಲಕ ఇదిగో సంఘము అనే రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశం. ಸಭೆ ಎಂಬ ರಾಜ್ಯದೊಳಗಡೆ ಪ್ರವೇಶಿಸುವುದಕ್ಕೆ ಅವಕಾಶ ಆಗುತ್ತೆ. అప్పుడు మనం ధన్యులు. ಆಗ ನಾವು ಧನ್ಯರಾಗ್ತೀವಿ.